హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సాస్ వర్సెస్ కోడలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే పాలతో గులాబ్ జామ్ చేసుకోవడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను. వచ్చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు బాగా మరిగించుకోవాలి. ఎంతవరకు మరిగించుకోవాలి అంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేయాలి. అంటే ఓన్లీ కోవా మాత్రమే మిగిలి ఉండాలన్నమాట. ఈ పాలు మరిగేటప్పుడు కంటిన్యూస్గా స్పూన్తో తిప్పుకుంటూ ఉండండి. కింద ఏమీ పాలు అడుగంటకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు కోవా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక జన్నీ తీసుకొని దానిలో 250 గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఆర్ మైదా అనేది తీసుకోవాలండి. దాంతోపాటు ఒక టీ స్పూన్ సోడా, ఈ రెండు మంచిగా జల్లెడ పట్టేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ కోవా ఏదైతే ఉందో ఈ పౌడర్ మిక్స్చర్ మంచిగా చేత్తో కలుపుకోండి. నీట్గా ఉండలేం లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండండి. అయితే ఇది మనం కలుపుకునేప్పుడు ఒకవేళ మనకి డవ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం హార్డ్గా ఉండిందనుకోండి, మనం పాలు తీసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు తెలుస్తుంది చూడండి, మాకు డవ్ అనేది కొంచెం హార్డ్గా అనిపించింది. సో కొంచెం ఎక్కువ కాదు, కొంచెం పాలు తీసుకొని కలుపుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఆ డవ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది చూడండి. అంతే అండి, ఇట్లా మంచిగా ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత పాకం ఎలా పట్టుకోవాలనేది చూపిస్తానండి. జనరల్గా పాకం పట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. పాకం ఏం కాదు, షుగర్ సిరప్. దీనికి అసలు మనకు పాకాలు ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు షుగర్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఒక కడాయిలో తీసుకొని స్టవ్ మీద పెట్టేయండి. అంతే అండి. ఈ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చేటప్పుడు పంచదార స్మెల్ అనేది పోతే చాలండి. మనకి పాకాలు ఏం రావాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి ఈ షుగర్ సిరప్లో 2 ఇలాచి దంచి వేసుకున్నాము. ఎందుకంటే కొంచెం మనకి స్మెల్, కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి 2 ఇలాచి లైట్గా దంచేసి ఈ సిరప్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి. ఈ పాకం చేసుకోవడం అనేది చాలా ఈజీ. జనరల్గా మనం ఇన్స్టెంట్ ప్యాక్స్ తెచ్చుకున్న కూడా పాకం ఇంట్లో చేసుకుంటాం కదా, అంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. కొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోండి. మేమైతే లీటర్ పాలకి ఇక్కడ 400 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము, 400 ml వాటర్ తీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు 15-20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దానిలోకి బాల్స్ కంప్లీట్గా మునిగే వరకు తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు బాల్ చేసుకునేప్పుడు అండి స్మూత్గా ఈవెన్గా రావాలి. అండ్ చేతికి కొంచెం గీతో గ్రీస్ చేసుకోండి. సో బాల్ అనేది సాఫ్ట్గా వస్తుంది. బాల్స్ అనేవి బ్రేక్ అవ్వకూడదండి. అంటే బ్రేక్ అయితే కనుక మనకి గులాబ్ జామ్ బ్రేక్ అయిపోతుంది. సో అట్లా బ్రేక్ అవ్వకుండా మంచిగా ఈవెన్గా చేసుకోండి. అండ్ ఇంకొకటి, దీనిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, మనం ఈ గులాబ్ జామ్ వేయించుకునేప్పుడు టెంపరేచర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గులాబ్ జామ్ పైన కాలిపోతుంది కానీ లోపల గట్టిగా ఉండిపోతుంది, ఉడకదనమాట. సో మనకి టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇనీషియల్గా మనం కడాయి పెట్టుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ ఆయిల్ వచ్చే వరకు ఉంచి మీడియం హీట్ అయిన వరకు ఉంచండి. మీడియం హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఫస్ట్ రౌండ్ వేసేటప్పుడు గులాబ్ జామ్ వేసేయండి, ఆఫ్ చేసి వేయండి. తర్వాత ఆ బబుల్స్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూ చేసుకోండి. అంతే అండి. అట్లా ఇప్పుడు మీరు కలర్ అనేది చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్లో మంచిగా ప్రెట్టిగా ఫుల్ 2 వైపులా మంచిగా కాలే వరకు గులాబ్ జామ్ 2 వైపులా కాల్చుకోండి. అంతే అండి, చాలా ఈజీ. ఇప్పుడు మనం కాల్చిన గులాబ్ జాములు ఏవైతే ఉన్నాయో
అవి తీసి ఆల్రెడీ పాకం పక్కన పెట్టుకున్నాం కదా చేసి, ఆ పాకం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జాములు వేసేయాలి. అప్పుడు రెండు వేడిగా ఉండడం వల్ల గులాబ్ జాములు కూడా మంచిగా పాకం అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అసలు ఈ టేస్ట్ని ఇన్స్టెంట్ ప్యాకెట్లతో అస్సలు కంపేర్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతాయి, అంత అద్భుతంగా ఉంటాయి. సో ఇంకెందుకండి ఆలస్యం, మంచి రెసిపీ చూపించాను కదా, మీరందరూ కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో మాకు చెప్పండి. సో ఇక్కడ నేను గులాబ్ జామ్ అనేది, మరి గులాబ్ జామ్ చేసుకున్న తర్వాత ట్రై చేయాలి కదా. సో ఒక 2 గులాబ్ జాములు తీసుకొని కొంచెం మంచిగా షుగర్ సిరప్ వేసుకొని డైరెక్ట్గా ఇదే తినేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మన గులాబ్ జామ్కి జనరల్ కాంబినేషన్ ఏంటండి, వెనిలా ఐస్ క్రీమ్. సో వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా ఈ 2 కాంబినేషన్ తిని నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లీజ్ డబ్బా గులాబ్ జాములు, ఇన్స్టెంట్ గులాబ్ జాములు వీటితో అసలు టేస్ట్ కంపేర్ చేసుకోవద్దు. ఇది మా అత్తగారి వాళ్ళ అమ్మగారి రెసిపీ. క్రెడిట్స్ అన్నీ ఆవిడకు వెళ్తాయి. ఓకేనా. సో అమ్మమ్మ కాలం నాటి గులాబ్ జామ్ రెసిపీ చూపించాను కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా ట్రై చేయండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాస్ వర్సెస్ కోడలు. మరో చక్కటి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.